పైపుల్ కంపెనీ పేదవాళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి వచ్చారు. దశాబ్దాల క్రితం 4 దశాబ్దాలు 40 ఏళ్ల పైగా దగ్గర ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా బతుకు తెరువు కోసం కొంతమంది హైదరాబాద్ వెళ్ళారు, కొంతమంది విశాఖపట్నం వెళ్ళారు, కొంతమంది గ్రామాల్లోనే ఉన్నారు, కొంతమంది విజయవాడ పట్టణంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇలా ఉత్తరాది మన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతం నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఆ ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ రావటం, మళ్ళీ అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లు, పథకాలు, ప్రాజెక్టులు, ఎర్రనాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, ఇలాగ ఆ ప్రాంత నాయకులందరూ కూడా ఆ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళిన తర్వాత చాలామంది మళ్ళీ గ్రామాలకి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇక్కడే ఈ పాప దగ్గర 30-40 ఏళ్ళైంది ఇక్కడికి వచ్చి. ఈ పాప లా చదువుకుంది, BA LLB, అలాగే అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకొని వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి చేయగలిగే ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఉపాధి అవకాశాల కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. పిల్లలు ఇక్కడ చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్తున్నారు. అలాగే కొంతమంది ఇళ్ళు కావాలని అడిగారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు చూపించి ఎక్కడెక్కడ మునకున్న ఏరియాలో బుడమేరు ముంపు వచ్చి మునిగిపోయే ప్రాంతాల్లో 40 లక్షలు 50 లక్షలు పెట్టి పొలాలు కొని కమిషన్లు కొట్టేసి ఇవాళ ఈ పేదవాళ్ళందరూ కూడా జగనన్న ఇళ్ల స్థలం ఇచ్చాడు, పట్టా ఇచ్చారని వాళ్ళ అట్లా ఆకాశంలో చూపించి ఇవాళ వాళ్ళందరూ పాపం ఇల్లు లేక ఈ స్థలం అక్కడంతా కూడా బుడమేరు మొత్తం వచ్చేసి మొత్తం ముంచేసింది. బుడమేరు 2 అడుగులు వచ్చింది నీ స్థలంలో బుడమేరు మొత్తం. ఆ ఏరియా మొత్తం ఎక్కడైతే జీకొండూరు మండలంలో ఎక్కడైతే ఈ బుడమేరు కింద ఇచ్చారో మొత్తం మునిగిపోయినాయి. అట్లాగే అక్కడ రైలు పట్టాల దగ్గర జీకొండూరు మండలంలో కొన్ని ఇచ్చారు, చెరువు మాధారం కల్లే. ఆ బెల్ట్ కూడా రైలు పట్టాల పక్కన అయిపోయింది. ఇటు కౌలూరు ప్రాంతంలో అన్నీ కూడా బుడమేరులో మునిగిపోయినాయి. ఇట్లా పాపం పేదవాళ్ళు అక్కడ ఇళ్ల పట్టాలు ఎక్కడైతే చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఇచ్చారు అవన్నీ కూడా మళ్ళీ సక్రమంగా లేఅవుట్లు, ఆ రోడ్లు అన్నీ డెవలప్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సి